అసలు మేము వేసుకున్న ప్లాన్ ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఈవినింగ్ కజిన్స్ అందరం కలిసి చికెన్ పకోడీ తిందామని ప్లాన్ చేసి ఇంకా అందరం కలిసి ఈవినింగ్ బయలుదేరాం. జర్నీ స్టార్టింగ్ లో మంచి చిల్లుడు బాదం పాలు తాగి సెట్ అయ్యాం. అలా వెళ్తుంటే సన్సెట్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆరెంజ్ కలర్ స్కై అండ్ లొకేషన్ చూస్తుంటే సూపర్ ఉంది. ఒక మంచి పీస్ఫుల్ వైబ్ అయితే వచ్చింది. మెయిన్ లొకేషన్ కి వచ్చాక చాలా ఆశగా ఒక షాప్ లో హాఫ్ కేజీ చికెన్ పకోడీ తీసుకున్నాం. కానీ ఒక్క మొక్క తినగానే షాక్. టేస్ట్ అస్సలు బాలేదు. ఎక్స్పెక్టేషన్స్ అన్ని మట్టి అయిపోయాయి. దీనితో ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఇమీడియట్ గా రూట్ మార్చి పొలమూరు వెళ్ళిపోయాం. అక్కడ మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో హాఫ్ కేజీ పకోడీ చేపించుకుని ఇంటికైతే తీసుకుని వచ్చేసాం. ఈ పకోడీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా తర్వాత కొంచెం సేపు షాపింగ్ చేసి చిల్లుడు గోలీ సోడా కొట్టి నెక్స్ట్ మెయిన్ కోర్స్ కి రెడీ అయ్యాం. తిన్నా మాకు ఇంకా ఆకలి అయితే తీరలేదు. డైరెక్ట్ గా మార్టెల్లోని విజయదుర్గ రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయి అక్కడ సెటప్ అంతా సింపుల్ గా బాగుంది. ఒక 5 minutes వెయిట్ చేశాక సిట్టింగ్ అయితే దొరికింది. ఫస్ట్ అయితే మేము ఎక్స్పో చికెన్ ఆర్డర్ ఇచ్చాం. ఇది మాత్రం మస్ట్ ట్రై అని చెప్తాను. బయట క్రిస్పీగా లోన స్మూత్ గా టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా చాలా బాగుంది. తర్వాత మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. నియర్లీ ఒక 20 minutes వెయిట్ చేసాం ఈ మిక్స్డ్ బిర్యానీ కోసం. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్వాలేదు, బాగుంది. అదనమాట మా కజిన్స్ తో క్రేజీ ఫుడ్ అడ్వెంచర్. మీ కజిన్స్ బ్యాచ్ లో కూడా ఇలా ఫుడ్ తీసుకుంటే వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సరే మరి అయితే ఉంటాను.